రాష్ట్రంలో ప్రస్తుతం చల్లటి వాతావరణం ఉంది. ఆకాశం మేఘావృతంగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. టెంపరేచర్స్ కూడా బాగా తగ్గడంతో డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది. మరో 4 రోజుల పాటు వర్షాలు పడతాయంటోంది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షం పడింది. నల్లగొండ జిల్లాలో 44 మండలాల్లో వర్షం కురిసింది. త్రిపురారం, గరిడేపల్లి మండలాల్లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిర్యాలగూడ మండలంతో పాటు వేములపల్లి, దామరచర్ల, తిప్పర్తి మండలాల్లోని 40 చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. త్రిపురారం, నిడమనూరు, కనగల్, గరిడేపల్లి మండలాల్లోనూ చెరువులు నిండిపోయాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో చెరువులు కళకళ్లాడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 13.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్లో భారీ వర్షం కురిసింది. జగిత్యాలలో 38.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పోచమ్మవాడ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. సిరిసిల్లలో 50.4, కరీంనగర్ 42.6, వేములవాడ 34.8, చందుర్తి 41.4, వెల్గటూర్ 68.4, జూలపల్లి 56.8, ధర్మారంలో 21 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో వీటి ప్రభావంతో 4 రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.